మెట్రో రైలు అవకతవకల విషయాల్లో మనకి ఇప్పటికే నిధులు శాంక్షన్ చేయడం కోసం ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, నరసింహ ఈయన కూడా వెళ్ళడం జరిగింది. సో అసలు ఏం జరుగుతుంది నిజంగానే? ఇది మనీ మనీ అనేది ఒక రకంగా మనకి నిధులు తీసుకొచ్చినప్పటికీ కూడా ఇదంతా కూడా కావాలనే చేస్తున్నారు, దోచుకునే ఆలోచనతో ఉన్నారు అని అనేసి ఇటు కేటీఆర్ కూడా ఆరోపణలు చేస్తున్నారు. సో ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? సార్, ఇప్పుడు చూస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, లేకుంటే ఈయన కావచ్చు, ఢిల్లీ వెళ్ళడం జరిగింది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నిధులు శాంక్షన్ చేయించడం కోసం వెళ్ళాము, మెట్రో విస్తీర్ణ కోసం అని అంటున్నారు. ఇక్కడ చూస్తుంటే కేటీఆర్ గారేమో లేదు, ఆ నిధులు దోచుకునే ఆలోచనతో వీరు వెళ్ళారు, ఇంకొంచెం మెట్రో విస్తీర్ణ పేరు చెప్పి ఆల్రెడీ మొదటిసారి జరిగింది సరిపోదా, ఇప్పుడు మరోసారి ఏం చేయాలనుకుంటున్నారు అంటూ కూడా కేటీఆర్ గారు మాట్లాడడం జరిగింది. సో దీనిపై నేను రాజకీయ పక్షాలు ఒకరి మీద ఒకరు మాట్లాడుకునే దాని గురించి మాట్లాడను. ఎందుకంటే అది అంతర్గతంగా వాళ్ళకే తెలుసు, ఎవరి మీద ఏం చేస్తున్నారు మనకు తెలియదు. సామాన్య ప్రజలు అడుగుతున్న ముఖ్యమైన ప్రశ్నలు మెట్రో రైల్ మీద ఏంటంటే, మీరు ఫేజ్ 1 మీద దాదాపు 28,000 కోట్ల పెట్టుబడి పెట్టారు. మరి ఈ పెట్టుబడి వలన మాకు ప్రయాణ సౌకర్యం ఏర్పడలేదు. దాదాపు 95 లక్షల మందికి ఈరోజు ప్రయాణ సౌకర్యం లేదు, సురక్షితమైన సౌకర్యం అసలే లేదు. మరి ఇక్కడ ఎప్పుడు పెట్టుబడి పెడతారు? ప్రభుత్వము ఇదివరకు, ఇప్పుడు ఇంకా ముందు కూడా ఫేజ్ 2 గురించి, ఫేజ్ 1 గురించే మాట్లాడుతున్నారు. కానీ సామాన్యులు అడుగుతున్న ప్రశ్న, మాకెప్పుడు ప్రయాణ సౌకర్యం కల్పిస్తారు అనేది మొట్టమొదటి ప్రశ్న. రెండవది, ఫేజ్ 2 మీద 2008 నుంచి పెట్టుబడి జరుగుతూనే ఉంది. ఈరోజు కూడా మళ్ళీ నిన్న ప్రకటన ప్రకారం ఇంకో కొత్తగా 13,547 కోట్లు రుణం తీసుకొచ్చారు. అది కూడా ఫేజ్ 1 మీద. మరి అది వరకు 12,000 కోట్లు అన్నారు, 14,000 కోట్లు అన్నారు, 16,000 కోట్లు అన్నారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా 13,000 కోట్లు అంటున్నారు. ఇవన్నీ కూడా ఫేజ్ 1 కొరకే. కానీ ఫేజ్ 1లో ప్రయాణించగలిగేది కేవలం 4.5 లక్షల మంది మాత్రమే. మరి ఇప్పుడు కొత్త 14,000 కోట్ల రుణంతో మీరు అదనంగా ఇంకా ఎంతమంది ప్రయాణికులను తీసుకెళ్తారు ఫేజ్ 1లో? ఇది సామాన్యుడు అడిగే ప్రశ్న. సార్, ఇప్పుడు ఫేజ్ 1 తీసుకొచ్చినప్పటికే దాని వినియోగం వల్లే సామాన్యులకి న్యాయం జరగడం లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఫేజ్ 2 తీసుకొస్తే అదనపు భారం అనేది సామాన్య ప్రజల నెత్తి మీద కూడా పడుతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకని ఫేజ్ 2 తీసుకురావాలని ఆలోచన చేస్తున్నారంటే? రాజకీయ పక్షాలన్నిటికీ ఒక కాన్సెన్సస్ ఉంది, ఒక ఏకాభిప్రాయం ఉంది. మెట్రో రైలు మీదే ఏకాభిప్రాయం ఉంది. కానీ వాళ్ళు ఎంఎంటీఎస్ కానీ, బస్సుల గురించి కానీ, ఇంకా ఇతర ప్రయాణ సాధనాల గురించి మాట్లాడట్లేదు. ఇది ఎందుకు అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే రాజకీయ పక్షాలు కేవలం కాంట్రాక్టులు దీని గురించే మాట్లాడతారు. మేమంటుంది ఏంటంటే, ఒక ప్రజాస్వామ్యంలో ఒక పద్ధతి ప్రకారం ఆలోచన చేయాలి. అభివృద్ధి అంటే మన ప్రయాణాల గురించి, నగర ప్రయాణం గురించి ఆలోచించినప్పుడు డిమాండ్ సర్వే చేయాలి. ప్రయాణికులు ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నారు, ఎంతమంది, వాళ్ళకి అనుగుణమైన ప్రయాణ సాధనం ఏంది అనేది ఆ మేరకు, ఆ సర్వే మేరకు నిర్ణయం జరగాలి. ఆ నిర్ణయం కూడా ఇటు జిహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ కానీ, అటు శాసనసభలో జరగాలి. కానీ ఇవేవి జరగకుండా బయట జరుగుతున్నాయి. ఇది ప్రజాస్వామ్యంలో జరుగుతున్న అన్యాయము అని మేము మొదటి నుంచి అంటున్నాం. సార్, ఇప్పటికీ చూస్తున్నాం ఫేజ్ 1 వల్ల ఉపయోగం లేని సంగతి అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు మళ్ళీ ఫేజ్ 2 అంటున్నారు. అదే నిధుల్ని రోడ్లకు కానీ, లేకుంటే ఇప్పుడు మనం చూస్తున్నాం వర్షాకాలం వచ్చిందంటే రోడ్లన్నీ కూడా నీటితో నిండిపోతాయి. మరి వీటి విషయంలో ఆ నిధులను ఉపయోగించి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లాల్సింది పోయి ఫేజ్ 1, ఫేజ్ 2 అనే విషయాలు తీసుకొచ్చి ఇటు ఫేజ్ 2 వచ్చిందంటే ఆటోమేటిక్గా మనకి భూమి ఆక్రమణ అనేది జరుగుతుంది. దాంతోపాటుగా ఇప్పటికే ట్రాఫిక్ కూడా మనకి ఎక్కువ అవుతుంది. హైదరాబాద్లో మెట్రో వచ్చిన తర్వాత ట్రాఫిక్ తగ్గుతుంది అని చెప్పారు, కానీ బదులుగా ట్రాఫిక్ అనేది పెరిగింది. ఇలాంటి సమస్యలను పెంచే కంటే సమస్యలు ఉన్న వాటిని నిర్మూలించడానికి ఆలోచన ఎందుకని చేయడం లేదంటారు గవర్నమెంట్? మనం తెలంగాణ ఏర్పడకముందు గవర్నమెంట్, తెలంగాణ వచ్చినాక గవర్నమెంట్ రెండు వేరువేరుగా వ్యవహరిస్తున్నాయి. తెలంగాణ వచ్చినాక నగరాభివృద్ధి కంటే
డీసెంట్రలైజ్ డెవలప్మెంట్ చేద్దామని మొదటి నుంచి ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో ఉన్న ప్రధాన డిమాండ్. కానీ తెలంగాణ వచ్చినాక ప్రభుత్వము మళ్ళీ నగర కేంద్రీకృత అభివృద్ధి మీద దృష్టి పెట్టింది. ఈ నగర కేంద్రీకృత అభివృద్ధిలో కూడా కేవలం కొన్నిటి మీదనే, అంటే ఎక్కడైతే కాంట్రాక్టులు పెట్టుబడులు ఎక్కువ ఉంటాయో వాటి మీదనే పెట్టుబడి జరిగింది తప్పితే ఒక ఇది కన్సల్టేషన్ చేసి ప్రజలతో సంప్రదింపులు జరిపి అందరికీ ఉపయోగపడే ఆప్షన్స్ మీద పెట్టుబడి జరగట్లేదు. అందుకే మేము మొదటి నుంచి కూడా నగరాభివృద్ధి జరుగుతున్న తీరు తెలంగాణ రాకముందు ఎట్లుందో అంతకంటే ఘోరంగా ఉంది. ఇప్పుడు కేవలం కొద్దిమంది కొరకే ప్రభుత్వం పెట్టుబడులు పెడుతుంది తప్పితే సామాన్యులకు కావలసిన సౌకర్యాల గురించి కానీ, సామాన్యుల ముందున్న ఆప్షన్స్ కానీ, సామాన్యులకు అవసరమయ్యే విధంగా ప్రణాళికలు రావడం లేదు. అందుకే ఈ వ్యవస్థలో ప్రజలు ప్రశ్నిస్తూనే ఉంటే అప్పుడు కొంత మెరుగవుతుంది తప్పితే ప్రజలు ప్రశ్నించకుంటే ఇట్లాంటి పెట్టుబడులు వేస్ట్ పెట్టుబడులు చేస్తూనే ఉంటారు. ఓకే, మీరు అన్నట్టుగానే ఇప్పుడు మెట్రో రైలు అనేది అంత ఉపయోగమైనప్పటికీ కూడా మనం చూస్తున్న ఎంఎంటీఎస్ రైలు అనేవి మరుగున పడిపోతున్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆల్రెడీ వాటికి ట్రాక్స్ ఉన్నాయి కాబట్టి ట్రైన్స్ సంఖ్య అనేది ఇంకొంచెం పెంచుకొని టైమింగ్స్ అనేవి మెయింటైన్ చేస్తే ఉద్యోగాలకి దూర ప్రాంతాలకు వెళ్ళే వారందరికీ కూడా అవి ఉపయోగపడతాయి. సో సిటీ లోకల్లో మాత్రమే తిరిగే ఈ మెట్రో రైలుకి ఇస్తున్న ప్రాధాన్యత సిటీ అవుట్స్కట్స్లో తిరుగుతున్న ఎంఎంటీఎస్కి ఎందుకని ఇవ్వడం లేదంటారు? ఎంఎంటీఎస్ అనేది సిటీ మొత్తం స్ప్రెడ్ అయిన వ్యవస్థ. అది చాలా తక్కువ ఖర్చుతోటి అందరికీ అందుబాటులో ఉన్న వ్యవస్థ. ప్రభుత్వం దాని గురించి పట్టించుకోవట్లేదు, ఎందుకంటే అందులో కాంట్రాక్టులు లేవు, బహుశా దానిలో అదనపు డబ్బులు ఏం రావు. కానీ ప్రయాణికులకు, సామాన్యులకు ఉపయోగపడుతుంది. అందుకే అంటుంది, నేను నిర్ణయాలు ఎక్కడైతే జరుగుతున్నాయో శాసనసభలో కానీ, జిహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్లో కానీ ఇక్కడ ప్రజల వాణి చేరటం లేదు. తర్వాత సమాచారం చేరట్లేదు. అక్కడ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది, ఆ సమాచారం ప్రజలకు తెలియట్లేదు. అందుకే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకత చాలా ముఖ్యము. ప్రజాస్వామ్యయుత పాలన అవసరము. ప్రజాపాలన అని చెప్తున్నా కూడా ప్రజల లేని నిర్ణయాలు జరుగుతున్నాయి. కాబట్టి ఎంఎంటీఎస్ లాంటి లేదా బస్సులు ఇవన్నీ వీటి మీద ప్రభుత్వ పెట్టుబడి పెరిగితేనే అప్పుడు ప్రజలకు ప్రభుత్వం మీద విశ్వాసం పెరుగుతుంది. అది సార్, చివరిగా ఒక్క ప్రశ్న. ఇప్పుడు మెట్రో రైలు స్టార్టింగ్లో మీరు చెప్పినట్టుగా టికెట్ అనేది ఒక నిర్దిష్ట ప్రయాణంలో అనేది ఉండేది. కానీ ఇప్పుడు చూసుకుంటే ఇయర్ బై ఇయర్ చూసుకుంటే దీని గ్రాఫ్ పెరుగుకుంటూ పోతుంది. ఇలాగే పోతే సామాన్యులకి మెట్రో అనేది చూడడం వరకే వెళ్తుంది అనే ఒక ఆలోచన కూడా వస్తుంది. సరే, నిరుద్యోగులకి ఉపయోగపడాలి, ఉద్యోగులకు ఉపయోగపడాలి అనే ఆలోచనతో తెచ్చిన ఈ మెట్రో అనేది ఇలా గ్రాఫ్ పెరుగుకుంటూ పోతే ఇంకెవరు ఉపయోగిస్తారంటారు? మరి ఎందుకని గవర్నమెంట్ ఇలా చేస్తుంది? మెట్రో ఇప్పుడున్న ఫేజ్ 1లో 4.5 లక్షల మంది మాత్రమే ప్రయాణం చేయగలుగుతారు. అదనంగా ఎవరు చేయలేరు. అంటే ఇక అది ఎవరన్నా కానీ ఐటీ ఉద్యోగులు కావచ్చు, కారుని మన విహారానికి పోదామన్న వాళ్ళు కూడా ఎక్కలేని పరిస్థితి. రెండవది, ఈ 4.5 లక్షల మంది ఎవరు? దీని మీద ఇప్పటికే సర్వే జరిగింది. ఇది ఎక్కువ శాతము ఐటీ ఉద్యోగులు. అది కూడా వాళ్ళకి ఒక కారు ఉండి ఒక వాహన సౌకర్యం ఉన్న వాళ్ళే ట్రాఫిక్ భరించలేక మెట్రో తీసుకుంటున్నారు. కానీ సామాన్యులు ఎక్కే పరిస్థితి లేదు. అంటే ఈ టికెట్లు చాలా అధికంగా ఉన్నాయి. మనకు ఎంఎంటీఎస్ 10 రూపాయలు ఉంటే ఈ మెట్రో రైలు ఈరోజు 150 రూపాయలు పెట్టాల్సి వస్తుంది. రోజు 150 నుంచి 200 రూపాయలు. అంటే దాదాపు 95% ఈ మెట్రో ప్రయాణం చేయలేరు. మరి ఇక ఎవరి కొరకు ప్రభుత్వం దీని మీద పెట్టుబడి పెడుతుందంటే కేవలం ఇమేజ్ కొరకు, బ్రాండ్ ఇమేజ్ కొరకే పెట్టుబడి పెడుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం కొరకు, బ్రాండ్ ఇమేజ్ కొరకు పెట్టుబడులు రావడానికి పెట్టుబడులు పెడుతున్నారు తప్పితే సామాన్యులకు ఉపయోగపడే ప్రయాణ సాధనం ఈ మెట్రో కానీ కాదు. ఓకే,
ఫ్యూచర్ సిటీలో ఎవరైతే దాంట్లో అమౌంట్లు పెట్టేవాళ్ళు కానీ కంపెనీస్ కానీ పెద్ద పెద్ద కంపెనీస్ కానీ మేము తీసుకొచ్చామని చెప్తున్నారో సో వారందరికీ కోసం కూడా చూపించడం కోసం ఒక ఇమేజినేషన్గా ఈ మెట్రో ఫేజ్ 2 అనేది తీసుకొస్తున్నారంటారు. అంటే ఇదే ఆలోచనలు కూడా చాలా మందిలో రియల్ ఎస్టేట్ కొరకే మెట్రో అనేది, రియల్ ఎస్టేట్ కొరకే, బ్రాండ్ ఇమేజ్ కొరకే, ఇంకా అందులో అనుమానం ఏం లేదు.